దర్శకుడు బాపు, రచయిత ముళ్లపూడి వెంకటరమణ సాక్షి చిత్రం నిర్మించే సన్నాహాల్లో ఉన్న రోజులవి. ఒకరోజు 25 కూడా నిండిన ఓ యువకుడు వారి ఆఫీసుకు వచ్చాడు. బాపు రమణలకు నమస్కరించి జేబులోంచి మడతలు పడి మాసిపోయి చిరిగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఓ కాగితాన్ని తీసి రమణ చేతికి ఇచ్చాడు ఆ యువకుడు. రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి రాసిన ఉత్తరం అది. ఆసక్తితో దాన్ని చదివారు రమణ. ఈ కుర్రాడు నటుడని, రంగస్థల ప్రముఖుడని, కె వెంకటేశ్వరరావు శిష్యుడని, కన్యాశుల్కంలోని లుబ్ధావధానులు పాత్రను అద్భుతంగా పోషిస్తాడని, ఏ మాత్రం అవకాశం ఉన్నా సినిమాలో ఛాన్స్ ఇప్పించమని అందులో రాశారు రావి శాస్త్రి. అంతా చదివి మీ పేరు ఏమిటి అని అడిగారు రమణ. రంగారావు అండి, వినయంగా చెప్పాడా యువకుడు. అప్పటికి అతను మద్రాసు వచ్చి చాలా రోజులైంది. తెచ్చుకున్న డబ్బు కూడా అయిపోయింది. ఇదే ఆఖరి ప్రయత్నం అనుకుంటూ బాపు రమణలను కలిశారు రంగారావు. రావి శాస్త్రి రాసిన లెటర్ పట్టుకుని చాలా మందిని కలిశారు, కానీ ఎక్కడా పని కాలేదు. చివరిగా ఇక్కడ కూడా వేషం లేదంటే ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన వంక ఒకసారి పరిశీలనగా చూసి, వేషం ఇస్తాం, బాగా చెయ్యండి అని చెప్పారు రమణ. అలా బాపు రమణల ప్రోత్సాహంతో సాక్షి చిత్రంలో తన వయసుకు మించిన వేషం వేశారు రంగారావు. కరణం పాత్రను అద్భుతంగా పోషించి నలుగురు దృష్టిని ఆకర్షించారు. తొలి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని చిత్ర పరిశ్రమలో సాక్షి రంగారావుగా స్థిరపడ్డారు. ఇక అప్పటి నుంచి సాత్విక వేషాలు, విలన్ పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు సాక్షి రంగారావు. రంగారావు ఇంటి పేరు రంగావజుల. 1942 సెప్టెంబర్ 15న కృష్ణా జిల్లా గుడివాడ పక్కనే ఉన్న కిందిపర్రు గ్రామంలో పుట్టారు. వాళ్ళ నాన్న లక్ష్మీనారాయణ గారు కావిడి కట్టుకుని కాశీ దాకా నడచి వెళ్ళి వచ్చిన వ్యక్తి. రంగారావు చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో తల్లి రంగనాయకమ్మ ఆ గ్రామంలో కాకుండా పామరలో ఉంటున్న పెద్దమ్మ బుచ్చిరావమ్మ గారింటి దగ్గర పెరిగారు రంగారావు. ఆవిడ వంటలు చేసుకుంటూ రంగారావుని పెంచి పెద్ద చేశారు. చదువు పూర్తయ్యాక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్టెనోగ్రాఫర్గా పనిచేశారు. అప్పుడే నాటకాలు అంటే ఆసక్తి ఏర్పడింది. ప్రముఖ రంగస్థల నటులు కుప్పిలి వెంకటేశ్వరరావు, అది కె వెంకటేశ్వరరావు అనబడే వారి దగ్గర శిష్యరికం చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో నాటకాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కామెడీ పాత్రలు పోషించడంలో మంచి ప్రజ్ఞ ప్రదర్శించేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొందరు సన్నిహితులు ఇదంతా చూసి, నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, మద్రాసు వెళ్ళు, అదృష్టం పరీక్షించుకో అని 6 నెలలకు సరిపడా డబ్బు పోగు చేసి మద్రాసు పంపించారు. ఆయనకు రావి శాస్త్రి సన్నిహితుడు కావడంతో ఒక లెటర్ రాసి ఇచ్చారు. అలా మద్రాసు చేరుకున్న రంగారావు ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు బాపు రమణలను కలిసి అవకాశం పొందారు. కళా తపస్వి కె విశ్వనాథ్కు సాక్షి రంగారావు అంటే ఎంతో ఇష్టం. తన ప్రతి చిత్రంలో ఆయనకు మంచి వేషం ఇచ్చేవారు. శంకరాభరణం సినిమాలో మృదంగం విద్వాన్ పాత్ర ఇప్పటి తరం వారికి గుర్తే. అయితే స్వాతి ముత్యం సినిమాలో మాత్రం ఛాన్స్ మిస్ అయింది. తను తీసిన ఈశ్వర్ సినిమాలో వేషం ఇచ్చి ఆ లోటు తీర్చారు. విశ్వనాథ దర్శకత్వంలోనే స్వర్ణ కమలం సినిమాలో భక్తి ఎక్కువై ఇంట్లో ఉన్న దేవుళ్ళ ఫోటోలన్నీ కూడా మసిలో కప్పడిపోయేలా హారతులు ఇచ్చే భార్యతో వేగే భర్తగా సాక్షి రంగారావు కనిపిస్తారు. అలాగే దర్శకుడు జంధ్యాల కూడా మంచి వేషాలు ఇచ్చి ప్రోత్సహించేవారు. 2 రెళ్ళు 6 చిత్రంలో రంగారావు పాత్ర పేరు జగపతిరావు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో మాట్లాడాలని జంధ్యాల చెబితే ఓకే అనేసి రంగారావు గారు మాట్లాడిన పద్ధతి చూసి తీరాల్సిందే. కామెడీ చేయడంలో ఆయన టైమింగ్. అలా దర్శకుడు వంశీ చిత్రాల్లో కూడా మంచి పాత్రలు చేశారు సాక్షి రంగారావు. ఏప్రిల్ 1 విడుదల లాంటి చిత్రాల్లో కమెడియన్ గా రెచ్చిపోయిన రంగారావుతో మంచి పల్లకి చిత్రంలో సెంటిమెంట్ వేషం వేయించారు వంశీ.
పాత్ర చిన్నదా పెద్దదా అని చూసుకోకుండా తెరపై మనం కనిపించినంతసేపు ఆడియన్స్ అటెన్షన్ మన మీదే ఉండాలి అనేవారు సాక్షి రంగారావు. అందుకే ఆయన విలనిజాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. గమ్మత్తైన తన వాచికంతో నవ్విస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. రంగారావు చేసిన సెంటిమెంట్ సీన్స్ చూసి జనం కళ్ళు చెమ్మగిల్లేవి. సాక్షి రంగారావు కర్మయోగి అని చెప్పాలి. నాకు మీ సినిమాలో వేషం ఇవ్వండి అని ఎవరినీ అడిగేవారు కాదు. రంగారావు ప్రతిభ, మంచితనం తెలిసిన వాళ్ళు అవకాశాలు ఇచ్చేవారు. వృత్తిపరంగా బిజీగా ఉన్న సమయంలో కూడా పారితోషికం ఇంత కావాలని డిమాండ్ చేసేవారు కాదు. మొహమాటస్తుడు, అలౌకికుడు. సినీ రంగంలో చాలా మందిలో ఉండే హిపోక్రసీ రంగారావులో కనిపించేది కాదు. ఏమాత్రం భేషజం లేని అటువంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు చిత్ర పరిశ్రమలో. ఆయనకు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. శంకరాభరణం చిత్రం తరువాత 5 ఏళ్లు కాషాయ వస్త్రాలు ధరించి ఒక సన్యాసిలా జీవనం గడిపారు. ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. నటుడు రాళ్లపల్లి తదితరులు నచ్చజెప్పడంతో ఆ దీక్ష విరమించి తెల్ల పంచె లాల్చీ ధరించడం ప్రారంభించారు. తన వేషం మంచిదైతే పారితోషికం విషయంలో బేరమాడినా పాత్రను వదిలిపెట్టేవారు కాదు. చాలా మంది సినిమాల్లోకి వచ్చాక నాటకాలు వదిలేస్తారు, కానీ రంగారావు అలా వదలలేదు. డేట్స్ సర్దుబాటు చేసుకుని సినిమాల్లో, నాటకాల్లో నటించేవారు. సాక్షి రంగారావు దగ్గర ఉన్న మరో సుగుణం ఏమిటంటే ఎవరు ఎంత పారితోషికం ఇచ్చినా దాన్ని లెక్కల్లో చూపించేవారు. బ్లాక్ మనీ ఏనాడు అడగలేదు. రేడియో నాటకాల ద్వారా వచ్చిన 200 రూపాయలను కూడా ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో చూపించేవారు. పారితోషికం పెంచడానికి కూడా ఆయన ఆసక్తి చూపించేవారు కాదు. అందాల రాముడు చిత్రంలో బుక్ చేయడానికి సాక్షి రంగారావుని ఎంత తీసుకుంటున్నారు అని అడిగారు ముళ్ళపూడి వెంకటరమణ. ఆయన ఆ అంకె చెప్పగానే అరే అంతేనా, మీకు పెంచాలి అని చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చారు ముళ్ళపూడి వెంకటరమణ. సినిమా రంగంలో ఒకే పాత్రలు పోషిస్తున్న వారి మధ్య పోటీతో పాటు అసూయ కూడా ఉంటుంది. అయితే సాక్షి రంగారావు మరొకరి గురించి చెడుగా మాట్లాడడం ఎవరు విని ఉండరు. తన పని తనదే. ఇతరుల విషయాలు పట్టించుకునేవారు కాదు. షూటింగ్ స్పాట్ లో కూడా మౌనంగా ఒక పక్కన కూర్చునేవారు. మద్రాసులో 3 అంతస్తుల భవనం నిర్మించారు సాక్షి రంగారావు. పై పోర్షన్ లో తను ఉంటూ కింది పోర్షన్స్ అద్దెకిచ్చేవారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, మాధవపెద్ది సురేష్ ఆ ఇంట్లో అద్దెకు ఉండేవారు. ఆయన ఇంటి పక్కనే హాస్యనటుడు పొట్టి ప్రసాద్ కూడా ఉండేవారు. ఇద్దరు కలిసి తిరిగేవారు. హైదరాబాదుకు చలనచిత్ర పరిశ్రమ షిఫ్ట్ అయిన తర్వాత సాక్షి రంగారావుకు వేషాలు తగ్గాయి. తను అక్కడికి వెళ్ళలేరు కనుక మీరు ఎంత అనుకుంటే అంత ఇవ్వండి, నేను వచ్చి మా అబ్బాయి ఇంట్లో ఉంటాను, వేషం మంచిదని నేను వదులుకోను అనేవాడు రంగారావు. దాదాపు 500 చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన చివరి చిత్రం కె విశ్వనాథ్ స్వరాభిషేకం. కొన్ని టీవీ సీరియల్స్ లో కూడా నటించారు. సాక్షి రంగారావు గారి భార్య పేరు బాలా త్రిపుర సుందరి. ఈ దంపతులకు 3 పిల్లలు, 2 కొడుకులు, 1 కుమార్తె. చిన్న కొడుకు శివ కూడా నటుడే. 7 గంటల కన్యాశుల్క నాటకాన్ని యథాతథంగా ప్రదర్శించాలనే కోరిక సాక్షి రంగారావుకి ఉండేది. అందులో గిరీశం పాత్ర ప్రాక్టీస్ చేస్తూ 2005 మే 5న గుండెపోటుతో కుప్పకూలారు సాక్షి రంగారావు. ఆ తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్ 27న తుదిశ్వాస విడిచారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.